2025 నవంబర్ 17న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పిఎఫ్ ఆఫీసుల ముందు విద్రోహ దినం పాటిస్తూ ధర్నా చేసింది. ఈ సందర్భంగా మన ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ టీవీ హైదరాబాద్ బర్కత్పురాలో పిఎఫ్ ఆఫీస్ ముందు జరిగే ధర్నా దగ్గరకు వెళ్ళి కొందరు లీడర్లను ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలే ఇప్పుడు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి అర్థమవుతాయి. అందువలన తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వీడియోని వీక్షించండి. ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షునిగా పర్టికులర్గా ఈపీఎస్ పెన్షనర్స్ సంబంధించిన సమస్యల మీద పోరాడుతూ ఆ సంఘానికి అధ్యక్షత వహిస్తున్న మీరు చాలా సంవత్సరాల నుండి పెన్షనర్స్ సమస్యల మీద పోరాడుతున్నారు. అయినా సరే ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ఇట్లా విద్రోహ దినమనో ఇంకోటనో మీరు వస్తున్నారు, ఈ పెన్షనర్ ఆఫీస్ ముందు పిఎఫ్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు వృద్ధులు పెద్దవారు మీరేం చేయలేరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? అసలు ఇవాళ విద్రోహ దినం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈపీఎస్ స్కీమ్ అని 16/11/1995లో ప్రారంభమైంది. అయితే ఏంటంటే వాళ్ళు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే మేనేజ్మెంట్ ఇస్తుందో దాంట్లో 8.33% సీలింగ్ మీద, అప్పుడు 5,000 సీలింగ్ ఉండేది. ఆ సీలింగ్ మీద పెన్షన్ కాంట్రిబ్యూషన్కి వెళ్ళేది. అయితే దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు ఏంటంటే ఈపీఎఫ్ నుండి కాకుండా, గ్రాట్యుటీ నుండి కాకుండా మూడవ ప్రత్యామ్నాయంగా పెన్షన్ స్కీమ్ అనేది ఉండాలి. ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, అదేవిధంగా మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. అయితే కేంద్ర ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా ఈ స్కీమ్ అమలైన తర్వాత ప్రతి సంవత్సరం సమీక్షిస్తామని చెప్పింది. అంటే వచ్చినటువంటి డబ్బులు ఏదైతే రివ్యూ చేయడం ద్వారా వచ్చినటువంటి లాభాల్లో మీకు కూడా ప్రతి సంవత్సరం పెంచేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పడం. అదేవిధంగా దాదాపు 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ పెన్షన్ను సవరించకుండా అప్పుడు ఏదైతే 300, 400 ఇస్తూ ఉన్నారో దాదాపు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి. మేము చేసినటువంటి ఆందోళన ఫలితంగా 1/9/2014 నుంచి మినిమం పెన్షన్ 1,000 రూపాయలు చేయడం అనేది జరిగింది. అయితే దాదాపు 36 లక్షల మంది వీఆర్ఎస్ మీద, ప్రభుత్వ విధానాల వల్ల వీఆర్ఎస్లో వెళ్ళిపోవటం, ఆ వీఆర్ఎస్లో వెళ్ళిపోవటం వల్ల కనీస పెన్షన్ 1,000 రూపాయలు కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు. 600, 700, 800 వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దాదాపు 36 లక్షల మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఏ పెన్షన్ వస్తూ ఉందో అదే పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ధరలు చూసుకున్నట్టయితే కొన్ని వందల రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. కానీ ఆ వచ్చేటువంటి 500, 600 ఈనాడు చూసుకున్నట్టయితే రూపాయి విలువ తగ్గిన నేపథ్యంలో అది ఏమాత్రం సరిపోవటం లేదు. కాబట్టి మేము 9,000 కనీస పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైతే వైద్య వసతులు ఉన్నాయో ఆ వైద్య వసతులు కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం ఏంటంటే మేము ఎప్పుడైతే ఆందోళన తీవ్రతరం చేస్తామో అప్పుడు కొన్ని కమిటీలు వేస్తాము. ఆ కమిటీల ద్వారా కాలయాపన చేసి ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఈ విధంగా ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే మేము ఈనాడు 16/11 అంటే నేను సెలవు ఉంది కాబట్టి 17వ తారీఖు నాడు ఈ పెన్షనర్ల విద్రోహ దినం అని చెప్పేసి మేము ఈనాడు నిర్వహిస్తా ఉన్నాం. అయితే వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీకు మేము ఇంత చేస్తాం అంత చేస్తామని అనలేదు కదా, ఇది విద్రోహం అని ఎట్లా అంటారు మీరు? ప్రభుత్వం చెప్పింది. కమిటీలు వేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే 2019లో ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన తర్వాత రిపోర్ట్లు ఏమున్నదంటే వాళ్ళు 2,000 మినిమం పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి సందర్భంగా ప్రకాష్ జవదేకర్ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ రిపోర్ట్ ఏమైతుందో మినిమం 3,000 పెన్షన్, అదేవిధంగా డిఏ కూడా ఇస్తామని చెప్పడం అనేది జరిగింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అడిగాం, అయ్యా మరి మా ధర్నా సందర్భంగా మీరు హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేస్తామని చెప్పేసి
మరి అమలు చేయని అంటే తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో, అదేవిధంగా కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులను కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది విద్రోహం, పెన్షనర్లకు ద్రోహం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక వాక్యం యాడ్ చేయాలి. ఒక్క వాక్యం 1995లో దీన్ని ప్రారంభించారు. అప్పుడు అందరం మేము వ్యతిరేకించాం. సర్వీస్లో ఉన్నవాళ్ళం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరం వ్యతిరేకించాం, సిఐటియు మిగతా మిత్రులు. అప్పుడు వెంకటస్వామి గారు చెప్పింది, వెంకటస్వామి గారు మంత్రి, కార్మిక మంత్రి, ఆయన చెప్పింది ఏమిటంటే ఎప్పుడు మీరు గడబడి చేస్తూనే ఉంటారు, 2 ఏళ్ల తర్వాత దీన్ని రివ్యూ చేస్తాము అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. ఇది విద్రోహం కాదా? 30 ఏళ్ళుగా జరుగుతుంది ఈ విద్రోహం. అందుకోసం మా నిరసన. దాదాపు ఈ 10-15 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఈపీఎస్ కార్పస్ ఫండ్ ఏదైతుందో కేవలము పెన్షనర్లు, ఉద్యోగుల యొక్క కాంట్రిబ్యూషనే పెన్షన్ కార్పస్ ఫండ్లో ఉంది. దాని మీద వస్తున్నటువంటి 2022-23కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈపీఎఫ్ఓ సంబంధించినటువంటి వార్షిక నివేదిక రిలీజ్ చేసిందో దాంట్లో 7,80,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ మీద 51,985 రూపాయలు ఇంట్రెస్ట్గా వచ్చింది. దాంట్లో నుంచి కేవలం మాకు 14,440 మాత్రమే పెన్షన్ రూపంలో పంచుతూ ఉన్నారు. మిగతాలు తన ఖాతాలో వేసుకుంటా ఉన్నారు. వాస్తవంగా చూసినైతే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళకు సంబంధించింది కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని సమానంగా పంచాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంట్లో కూడా మాకు ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు చెప్పినట్లు వాళ్ళు ఏమైతే కట్ చేసుకొని ఉంచుతున్నారో అవి మొత్తం కూడా మీకంటే కూడా తక్కువ పెన్షన్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు 700, 500, 400 పెన్షన్ ఫిక్స్ అయిన వాళ్ళకి మినిమం పెన్షన్ 1000 ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎక్కువ భరించలేదు కాబట్టి మీ డబ్బులు తీసుకెళ్ళి, ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పంచుతున్నాము, ఇది సామాజిక న్యాయమే కదా అనేది కమిషనర్, సెంట్రల్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడటం నేను విన్నా ఒకసారి. అదే ఆ 1000 రూపాయలు మినిమం పెన్షన్తో కలుపుకుంటే వాళ్ళు డిస్బర్స్మెంట్ చేసింది 14,440 కోట్లే. వచ్చినటువంటి వడ్డీలో ఆ 1000 రూపాయలు కూడా మినిమం ఇస్తున్నటువంటి కలుపుకుంటే ఆ పెన్షన్ రూపంలో ఇస్తుంది 14,440 కోట్లు. మరి మిగతాదంతా ఎవడబ్బ సొమ్ము? 37,000 కోట్లు. 32,000 కోట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. అది ఎవరి సొమ్ము? పెన్షనర్లకు సంబంధించిన సొమ్ము. సరే, అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పటికే మేము గవర్నమెంట్ వాళ్ళని మీరేమంటున్నారు, మా డబ్బులే కొంత తీసేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అని అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీ అందరికీ 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ దయదలిచేసి ఇంత డబ్బులు ఇస్తుంది, పిఎఫ్ కమిషన్ వాళ్ళు చెప్పేది, కమిషనర్ వాళ్ళు చెప్పేది. కాబట్టి మేము మీరు చెప్పిన దానికి ఎవరి మాట నమ్మాలి? ప్రజలు ఎవరి మాట నమ్మాలి? ప్రజలు నమ్మాలి కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలోనే ఆ 1000 రూపాయలు మినిమం పెన్షన్ ఎవరైతే 36 లక్షల మందికి ఇస్తా ఉన్నారో అదన్నీ కలుపుకొని ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వాళ్ళ పైసా, ఒక నయా పైసా కాంట్రిబ్యూషన్ లేదు. పెన్షనర్లకు సంబంధించిన దాంట్లోనే వస్తున్నటువంటి వడ్డీలు ఏదైతే ఉందో ఆ 14,444 కోట్ల రూపాయలు వంచుతూ ఉన్నారు. మిగతాదంతా తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. అది వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ ఏమి ఇవ్వట్లేదు అట్లయితే మీరు? ఈపీఎఫ్ పెన్షనర్స్ కు కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మన దగ్గర పైసలు లేవు అని అంటే పైసలు లేవు అనేది కాదు, అవసరమైతే గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి ఒకవేళ కార్పస్ ఫండ్లు లేకపోతే అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఏదని ఒప్పుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్ మాటిమాటికి. అంటే ఈ దేశంలో ఈ లిటిగేంట్ ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాన లిటిగెంట్. సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా దాన్ని రివ్యూ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరుగుతుంది. సరే, కరుభత్యం మన దగ్గర అయితే 5 డిఏలు బాకీ ఉందనుకోండి, చంద్రశేఖరరావు గారు బాకీ పెట్టిపోయిండు, ఇప్పుడు ఈయన బాకీ పెట్టుతాడు. కానీ ఈ ఈపీఎఫ్ వాళ్లకు 95లో ఎక్కడ మీరు రిటైర్ అయినాడు ఎంత ఫిక్స్ అయిందో అదే పైసలు జీవితాంతం వస్తాయి. అంటే ధరలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకే పెరుగుతాయా, సెంట్రల్ వాళ్ళకే పెరుగుతాయా? వీళ్ళకి పెరుగు ఈపీఎఫ్ వాళ్లకు ఆ జ్ఞానం వాడికి లేదు కదా. వాళ్ళకు అంటే 3,000 ఇస్తానన్న జవడేకర్ కూడా మా ముఖం మార్చుకొని పోయింది కదా. అయినా పరిస్థితి అది. అంటే నిరంకుశులైన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ. పిఎఫ్ కమిషనర్ వాడు చెప్తాడు, అక్కర్లేదు సార్ వాళ్ళు బాగానే ఉన్నారు అని. నెలకు 1000 అంటే రోజుకి ఎంత? 33 రూపాయలు. 33 రూపాయలు అంటే 2 సార్లు ఛాయ్ తాగితే సరిపోతుంది కదా. అసలు అన్నం తినాలన్నా వద్దా వీళ్ళు? ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. అది సమస్య. మార్గం ఏమిటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అనుకూలంగా ఉండే బిఎంఎస్ ఉంది. ఆ బిఎంఎస్ వ్యక్తి మల్లేశం అనే ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో మెంబరు.
ఆయన అంటాడు 3,000 అడుగుదామండి అంటాడు. 3,000 మేము 9,000 అడుగుతున్నాం. ఎందుకు అడుగుతాం 9,000? ఇవాళ 7th పే కమిషన్ ప్రకారం ఇవాళ మినిమం స్కేలు 18,000 సెంట్రల్ గవర్నమెంట్లో. అందులో 50% ఇవ్వండి అని అడుగుతున్నాం మనం. రేపు 8th పే కమిషన్ రానుంది, 1/1/2006 నుంచి రానుంది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సుఖంగా లేరు. ఈ కొత్త 8th పే కమిషన్ ఫలితాలు 26 తర్వాత వచ్చే వాళ్ళకే ఇష్టం కానీ అంతకుముందు వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. కాబట్టి దుర్మార్గం ఇది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ధోరణి. సరే, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా మా ఛానల్ తరపు అడుగుతున్నా. విషయం ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అసలు మినిమం పెన్షన్ అనేది ఎన్నో పోరాటాలు చేస్తే కానీ 1,000 రూపాయలకు రాలా. దాదాపు ఎప్పుడు 50s లోనో ఏమో మీకు పెన్షన్ పిఎఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 95 వచ్చింది. 95 నుంచి ఈపీఎఫ్ కాదు, 52లో స్టార్ట్ అవి 95 దాకా 1000 రూపీస్ పెన్షన్ సాధించడం కోసం దాదాపుగా దశాబ్దాలు పట్టింది. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? కొంతమంది ఏమన్నా 7,500 అనే బ్యాచ్ ఉంది, కొంతమంది ఏమన్నా 9,000 కావాలని అంటున్నారు. 1,000 రూపాయలు పెరగటానికే ఈ దశాబ్దాల పాటు శ్రమ చేసి ఉద్యమాలు చేస్తే లేనిది ఇప్పుడు అసలు మీరు అనుకున్నది నిజంగా అంటే ఇక్కడ మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం కాదు ఆ ఉద్దేశం. దానికి మీరు ఎంత తీవ్రంగా పోరాడితే అవుతుంది? నిజంగా ఇది 9,000 అవుతుందా? అవకపోతే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? దీని మీద మన దేశవ్యాప్తంగా 80 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అదేవిధంగా మా సంఘంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము కలుపుకొని అంటే ఇదొక విశాల వేదికగా అందరినీ కలుపుకొని మీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఈ వార్షిక నివేదికలో వచ్చినటువంటి 32,000 కోట్లు అదనంగా ఉన్నదో అది కూడా అందరికీ పంచినట్టయితే దాదాపు మినిమం పెన్షన్ 5,000 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వం మీద అదనంగా పడే భారం ఏంటంటే 4,000 కోట్లు. దాన్ని తన బడ్జెట్లో 0.4% కనుక బడ్జెట్లో కేటాయిస్తే 9,000 ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకులను ముంచి ప్రభుత్వం ద్వారా వీళ్ళందరినీ రైట్ ఆఫ్ చేసినటువంటి దాదాపు 14 లక్షల కోట్లు వాళ్ళందరి రుణమాఫీ వాళ్ళందరికీ మాఫీ చేస్తాం. మాఫీ చేస్తుంటే మాకు కేవలం ఒక 20,000 కోట్ల సంవత్సరానికి బడ్జెట్లో కేటాయిస్తే కనుక 9,000 మినిమం పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతాం. మేము టాప్రా పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము అన్ని పిఎఫ్ సెంటర్స్లో కూడా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. రేపు 25న సుందర విజ్ఞాన కేంద్రంలో కన్వెన్షన్ కూడా అన్ని కార్మిక సంఘాలు పెన్షనర్ సంఘాలు అన్నిటితో కలిపి కూడా రేపు మేము కన్వెన్షన్ చేసుకుంటున్నాము. దేశవ్యాప్తంగా కూడా దీన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు అన్ని కలిపి ఐక్య పోరాటం చేయడానికి కూడా రేపు వేదికను ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న వేశారు. ఆనాడు 1,000 రూపాయలు 1952 నుండి 90 వరకు 1,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో తులం బంగారము 200 రూపాయలకు వచ్చింది. అంటే 5 తులాల బంగారం వచ్చేది 1,000 రూపాయలు పెడితే. ఆ రకంగా ఇప్పుడు 1,25,000 బంగారం అంటే 6 లక్షల పెన్షన్ రావాలి మాకు విధానంగా. అదే రేషియోలో ఆనాడు ఎంపీలకి ఎవరైతే ఉన్నారో వారికి ఆనాడు అంత లేదు. మరి వారికి ఎలా పెరిగింది ఈరోజు? కాబట్టి దయచేసి ఇప్పుడు వారు ఇచ్చే ఆ 1,000 రూపాయల లోపల పెన్షను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500 గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ పోవంగా మిగిలిన సిలిండర్ కూడా రాని పరిస్థితి. 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు ఇంట్లో కనీసం ఒకేసారి వేతనం పడిపోయి 1,000 రూపాయల లోపున పెన్షన్లో అంటే ఒక్కరోజు ఖర్చు కూడా సరిపోని పరిస్థితి. ఏ ఐఏఎస్లు అయితే ఉన్నారో, ఏ ఎంపీలు అయితే ఉన్నారో ఒక్కరోజు వాళ్ళ పెట్రోల్ అలవెన్స్ మందం కూడా లేదు. కనీసం మనవరాళ్ళకి కనీసం చాక్లెట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఇంట్లో కూడా వాళ్ళు ఏమన్నా న్యూనతాభావానికి అప్పటి వరకు వచ్చిన ఏదైతే గౌరవం దొరికిందో కుటుంబం ద్వారా ఎట్ ఏ టైం పెన్షన్ లేకుండా అయిపోయేసరికి వాళ్ళని దీనంగా ఎక్కడో మూలకపడి ఉండే పరిస్థితి. నిజంగా కర్మ బాలేక చనిపోతే కూడా బాబోయ్ వీళ్ళని ఎలా పడేయాలరా బాబు అని కుటుంబ సభ్యులు ఆలోచన చేసే దుస్థితిలో ఈరోజు ఈపీఎఫ్ పెన్షనర్స్ ఉన్న దృష్ట్యా రోజుకో తీపి కబురు, రోజుకో 7,000 వస్తుంది. నిర్మలా సీతారామన్ గారు తీపి కబురు అని చెప్పేసి ఛానల్స్లో పెట్టుకొని మీడియా ద్వారా పెట్టుకొని ప్రచారాలు ఆపి దయచేసి ఈ రోజు ఏదైతే 14,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు, మావి ఉన్నాయి మా నుండి కట్ చేసుకునే ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కాకుండా మా 52,000 కోట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా
లిబరల్గా అందరికి పంచమనండి, బులెటిన్ రిలీజ్ చేయమనండి. ఎవరైతే రిటైర్డ్ అయ్యారో 1000 వస్తాయా, 2000 వస్తాయా, 3000 వస్తాయా, కనీసం ఇంట్రెస్ట్లో 25% కూడా వడ్డీలోనే 25% పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే ఈపీ పెన్షనర్లు ఉన్నారో వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా దయచేసి ఏదైతే 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, ఏదైతే ప్రభుత్వం ఫామ్ చేయడానికి వచ్చిందో 10 సంవత్సరాల క్రితం ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజే మేము పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు. మేము న్యాయబద్ధంగా 18,000 రూపాయలు, బేసిక్ని 9,000 పెన్షన్ అడుగుతున్నాం. 9,000 అంటే కూడా ఈరోజు రోజుకి 300 రూపాయలు కూడా లేని, 300 లేని మనకి బతికే పరిస్థితి లేదు. రోగాలు అవన్నీ పక్కన పెట్టి తినడానికి కూడా 300 సరిపోని పరిస్థితి. వాటి దయచేసి మా తక్షణ డిమాండ్ 9,000 పెన్షన్ ఇస్తూ రైల్వే రాయితీలు, ఒకప్పుడు ఉండే ఆ రైల్వే రాయితీలు కూడా మాకు లేని పరిస్థితి. హెల్త్ అయితే చాలా దారుణంగా ఉంది. మాకు హెల్త్ కార్డు ఇస్తూ ఇవి రైల్వే ఇస్తూ కనీసం దారుణం ఏమవుతుందంటే ఆసరా పెన్షన్ కూడా రావట్లే వీళ్ళకి. మీకు పెన్షన్ వస్తుంది కదా, ఈపీ పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు ఆసరా పెన్షన్ ఎందుకు వస్తుంది అన్న దుస్థితిలో అది కూడా లేని పరిస్థితి. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు, మీరు పెన్షన్స్ కాబట్టి వీళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేని పరిస్థితి. అటు కాకుండా ఇటు కాకుండా దుస్థితిలో దాదాపు ఈరోజు 40 లక్షల మంది పెన్షనర్స్ ఘోష కొట్టుకోకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచన చేసి అందరికి 9,000 పెన్షన్ రిలీజ్ చేయవలసిందిగా మీ మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.